వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వైఎస్ జగన్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుంటారా? ఓ మాజీ సీఎం కొడుకు, ప్రస్తుతం ఓ స్టేట్ కైన సీఎం. అటువంటి కెపాసిటీ ఉన్న వ్యక్తిని సాధారణ మనిషి ఫాలో అవ్వడం తాజాగా జరిగిన ఘటన. అయితే గతంలో అంటే 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ను వైజాగ్ ఎయిర్పోర్ట్ లో శ్రీను అనే సామాన్యుడు కోడికత్తితో పొడిచాడు. ఆ ఎన్నికల్లో జగన్ విజయం సాధించారు. అయితే నిందితుడు శ్రీను బయటకొచ్చాడు. ఇటీవల టీడీపీలో చేరాడు. ఆ ట్విస్ట్ పై క్లారిటీ ఏంటో మన లాజిక్కే అందాలి. సరే, ఇటీవల ఏపీలో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి కదా. ఆ ఎన్నికలకు ముందు విజయవాడలో జగన్ ప్రచారం చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి జగన్ తలపై గురిచూసి రాయితో కొట్టాడు. మోదీతో సహా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఇష్యూ కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ నిందితుడిను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎన్నికలు అయిపోయాయి. కౌంటింగ్ కోసం అన్ని పార్టీలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జగన్ కూడా కౌంటింగ్ కు టైం ఉంది కదా అని విదేశీ టూర్ కు వెళ్లారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకు వెళ్లే సమయంలో కలకలం రేగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో పోలీసులు అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని గుంటూరు జిల్లా వెంకటాయపాలెంకు చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ గా గుర్తించారు. విమానాశ్రయంలోని వాహనాల పార్కింగ్ ప్రదేశంలో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే అతను అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ ను పోలీసులు ప్రశ్నించగా గుండెపోటు వచ్చినట్లుగా లోకేష్ చెప్పారు. ఆయన అక్కడే పడిపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనపై డాక్టర్ లోకేష్ మెసేజ్లు పంపినట్లుగా తెలుస్తోంది. సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలోనే ఇలా జరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లోకేష్ కోలుకోగానే పోలీసులు ప్రశ్నించనున్నారు. అయితే ఇంతకీ ఎవరి లోకేష్ అని ఆరా తీస్తే ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న డాక్టర్ లోకేష్ కుమార్ అమెరికాలోని వాషింగ్టన్ లో ఉంటున్నట్లుగా గుర్తించారు. ఆయన డాక్టర్ గా సేవలందించి రిటైర్డ్ అయ్యారట. అలాగే లోకేష్ కు అమెరికన్ పౌరసత్వం కూడా ఉంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సంబంధించిన కొన్ని మెసేజ్లను కొందరికి పంపినట్లుగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు డాక్టర్ లోకేష్ కుమార్ కు సంబంధం ఏంటి? జగన్ లండన్ వెళ్లే సమయంలో ఎందుకు ఎయిర్పోర్ట్ కు వచ్చాడు? ఏపీ సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన మెసేజ్లను ఎవరికి పెట్టాడు అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరోవైపు లోకేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టినట్లుగా తెలుస్తోంది. తనను జగన్ పోలీసులు కిడ్నాప్ చేసి కొట్టి బెదిరించి ఏదో ఒప్పుకోమని, లేకపోతే ఏదైనా చేయగలమని ఒక 20 మంది పోలీసులు వచ్చారని అన్నారు. అక్కడికొచ్చిన పోలీసులకు బ్యాడ్జ్లు, పేర్లు లేవని అన్నారు. తన అమెరికా ఐఫోన్ తీసుకొని తన మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు చదివారని, మెయిల్స్ లో ఫోటోలు తీసుకున్నట్లు ఆరోపించారు. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? అసలు జగన్ లాంటి వ్యక్తికి తరచూ ఇటువంటివి ఎందుకిలా జరుగుతున్నాయి? కోడికత్తి సీను దగ్గర నుంచి ఇటీవల విజయవాడలో రాయి దాడి, ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ లో వెంబడించటం వంటి ఘటనలకు క్లారిటీ మాత్రం పూర్తిగా అయితే రావడం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.